కవిత అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కల్వకుంట్ల కవిత. తండ్రి ఇంటి పేరుతోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు కుటుంబంతో కలిసి నడిచిన కవిత ఇప్పుడు నాన్న అన్నతో విభేదిస్తూ స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అంతేకాదు కొత్త పార్టీని ప్రకటిస్తూ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే అదే పేరుతో ఒకప్పుడు కవిత తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ. ఇలా ప్రకటించగానే బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆసక్తికరమైన రియాక్షన్ వచ్చింది. ఓ వాటర్ బాటిల్, కోల్గేట్ పేస్ట్ చిత్రాలతో ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, డూప్లికేట్ ఈజ్ డూప్లికేట్ అంటూ డైరెక్ట్ సెటైర్ వేసేసింది. ఇది చూస్తే ఇకపై తెలంగాణ రాజకీయాల్లో మరింత హీటు పెరగడం ఖాయమనిపిస్తుంది. ఇక ముందు ఈ రాజకీయ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎవరికి లాభం ఎవరికి నష్టం చూడాలి.